నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ఒక రోజు ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అంత అక్యురేట్గా ఏమి ఉండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి ఏడార్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18th మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18th మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21వ తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3rd ఏప్రిల్ 2025 నుంచి 5th జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాలు సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడ ఏమైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ, ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3rd ఏప్రిల్ 2025 నుంచి 5th జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఇది దాటిపోతే కనుక ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2020 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, ఈ 2025 ఆంగ్ల సంవత్సరం తులారాశి వారికి మెయిన్ గ్రహాలైనటువంటి రాహుకేతువులు, గురువు, శనువు ఎలా అనుకూలిస్తున్నారు, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వీళ్ళకి? తులారాశి అనగానే మనకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలోకి వస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా సరే గురువు కానీ, శని కానీ, లేదంటే రాహు కానీ, కేతు కానీ బలాలు ఉంటాయి.
కానీ ఒక్క తులారాశి ఇందాక చెప్పినట్టు వృషభ రాశిలాగా ఒక తులారాశి మటుకు ఇప్పుడు ఈ సంవత్సరం గురుబలం, శనిబలం, రాహుబలం, కేతుబలం 4 బాగున్నాయి. ఎందుకంటే గురువు మనకి 15th మే నుంచి భాగ్యస్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. సంవత్సర కాలం ఉంటాడు. సో గురుబలం పరిపూర్ణంగా ఉంది. దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అలాగే శని ఆరో మనకి స్థానం. 30th మార్చి నుంచి 6వ స్థానంలో వస్తున్నాడు. 3, 6, 11 స్థానాలు అత్యుత్తమ స్థానాలు అన్నమాట. సో 2.5 సంవత్సరాలు తులారాశి వారికి శని చాలా బాగుంటాడు. పైగా తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే శని. అలాంటి శని 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్. లేకుండా రాహు, కేతులు, పంచమంలో రాహు, లాభంలో కేతు, ఆ 2 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, షేర్స్ కలిసి వస్తాయి, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వస్తువు ఇంటికి వస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎప్పటి నుంచో అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు నెరవేరుతాయి. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, వ్యాపారస్తులు అందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవాలి. అత్యద్భుతంగా ఉన్న రాశి ఏదైనా ఉంటే మటు ఖచ్చితంగా తులారాశి ఈ సంవత్సరం అని చెప్పుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వరకు ఆగినటువంటి అంటే వివాహం కోసము ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి వరకు ఫలించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేసుకోవడం మొదలు పెట్టుకోవచ్చు. 15th మే నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి 14th మే దాకా కూడా గురుబలం తక్కువగా ఉండి ఉండొచ్చు. అష్టమ స్థానంలో ఉంది కాబట్టి. ఈ లోపల మటుకు మీరు ఇప్పటి నుంచి మొదలు పెడితే కనుక ఉగాది తర్వాత నుంచి ఖచ్చితంగా ఖాయం అవుతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్ళి అవుతుంది, అన్నీ కూడా అవుతుంది. అలాగే సంతానం విషయాన్ని అంతే. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, అలాగే ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం. విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నత చదువు ఉంది, ఫారెన్లో కూడా ఉన్నత చదువు ఉంది. సో కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది, ప్రతి ఒక్కరికి విద్యార్థులకి అందరికీ బాగుంటుంది, అన్ని ఫీల్డ్స్ సో అందరికి కూడా ముఖ్యంగా తులారాశి. ఉన్నటువంటి 4 ప్లానెట్స్ కాబట్టి 4 ప్లానెట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి అన్ని ముఖ్యంగా రకాలుగా మన స్టేట్ ఇది కాబట్టి తులారాశి వచ్చేసి రేవంత్ రెడ్డి గారిది కాబట్టి ఖచ్చితంగా మనకి 15th మే నుంచి గురువు పరిపూర్ణంగా ఉంటారు కాబట్టి ఆయన అనుకున్న పనులన్నీ ఇప్పటిదాకా ఏడాది నుంచి ఆయన ఉన్నారు. లాస్ట్ ఇయర్ మే నుంచి గురుబలం తక్కువగా ఉంది. మే నుంచి గురుబలం కూడా వస్తుంది. శని బలం ఎంత ఉన్నా కూడా గురుబలం కూడా తోడవుతుంది. సో దైవబలం ఎప్పుడైతే తోడవుతుందో మనం అనుకున్న పనులన్నీ కూడా నిరాటంకంగా కొనసాగుతాయి. ఎవరు అడ్డు ఆటంకాలు కూడా ఉండవు. కాబట్టి 15th మే నుంచి మనకి రేవంత్ రెడ్డి గారే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆయన పాలన కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పారు. అయితే ఇంకా ఏమైనా పరిహారాలు పాటించాల్సిన అవసరం వీళ్ళకి ఉంటుందా? అంటే తులారాశికి ఒక్క పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే సరిపోతుంది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం లేదా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం. అలాగే అమ్మవారి టెంపుల్ ప్రతి శుక్రవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మంగళవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఈ పంచమ స్థానంలో రాహు అనేది ఏడార్థం పాటు ఉంటారు కాబట్టి మనకి 18th మే నుంచి వీలైతే ఒకసారి స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో ఉందండి. అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి 40 ప్రదక్షిణాలు చేసి అక్కడ హోమం మరియు అభిషేకం చేస్తారు. 2000 రూపీస్ టికెట్. అది ఒక్కసారి మన పేరు, నక్షత్ర, గోత్రనామాలు చేస్తే కనుక తులారాశి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా అంటే అత్యద్భుతంగా పంచమ ఉంటుందని స్థానంలో చెప్పాలి. ఉన్నటువంటి రాహు రాహు సంతానానికి కోసం. ఏమైనా ఇబ్బంది కలిగిస్తాడా? పంచమ స్థానంలో రాహు సాధారణంగా సంతానానికి ఇబ్బంది ఎప్పుడు అది జాతకంలో ఉంటే కనుక, జాతకంలో లగ్నం నుంచి పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక, ఇక్కడేంటి రాహు ఉన్నా కూడా మనం ఆ దేవుణ్ణి పూజిస్తే సరిపోతుంది. పంచమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటారో ఆ దేవుని ఎక్కువగా పూజించాలండి. సో ప్రస్తుతం ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి అమ్మవారిని ప్లస్ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సరిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు, తులారాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.